కమలదళ పద్మస్థా సర్వవర్ణోపశోభితా. అందరికీ నమస్కారం అండి. మన ముందు ప్రీవియస్ వీడియోలో హౌ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ ఇన్ నార్మల్ టార్గెట్ కపుల్, నార్మల్ ఎలిజిబుల్ కపుల్ అని తెలుసుకున్నాం. అంటే అది కొత్తగా పెళ్ళైన వాళ్ళల్లో లేదా మామూలుగా ఇంకొక ప్రెగ్నెన్సీ వద్దాం అనుకునే వాళ్ళల్లో ఎలా అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ పేషెంట్స్ అండ్ హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు, ప్రెగ్నెన్సీ కావాలని అనుకున్న వాళ్ళు. వాళ్ళకు కూడా ఎలాగ ప్లాన్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ కోవిడ్-19 టైంలో అనేది ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి మనం 6 నెలలు ఆగండి, లేదు హై రిస్క్ పేషెంట్స్కి ఇంకొక 6 నెలలు వెయిట్ చేయండి అని మనం చెప్తే వాళ్ళు చాలా డిప్రెస్ అవుతారు. కానీ అయినా కూడా మనం ఎందుకు ఆలోచించుకోవాలి అని అంటే, హౌ టు ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ ఇన్ కోవిడ్-19 పాండమిక్ అంటే, ఆల్రెడీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి యూజువల్గా ఆడవాళ్ళలో ఒక 30%, మగవాళ్ళలో ఒక 30%, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కలిపి ఒక 40% లోపం ఉండడం కారణంగా పిల్లలు పుట్టకుండా ఉంటారు. సో దీనికి ఏంటంటే ఆల్రెడీ జర్మ్స్ కానీ మామూలుగా ఓవరీ ఫాలికల్స్ కానీ లేకపోతే స్పర్మ్టోజెనిసిస్ అవ్వడంలో కానీ లోపాలు ఉండి కొంచెం దాన్ని సరిదిద్దుకునే సమయంలో ఇలాంటి అబ్నార్మల్ టైంలో ప్రెగ్నెన్సీ రావడం వల్ల మళ్ళీ కోవిడ్-19 కూడా డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉందనుకోండి. దాంతో ఇప్పుడు కొంచెం అలిగోస్పెర్మియా రావడం ఒకటి, తర్వాత డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఒకటి స్పర్మ్ సెల్స్లో వస్తుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అంతేకాకుండా గోనాడ్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంది. తర్వాత ఇంట్రాఇటరెంట్ డెత్స్ ఎక్కువ అవుతున్నాయి, ప్రీటర్మ్ లేబర్స్, లో బర్త్ వెయిట్ బేబీస్ ఇలాగ వస్తున్నారు అని అంటే, మనం ఆల్రెడీ రిస్క్ ఉన్న వాళ్ళల్లో మళ్ళీ ఇప్పుడు కోవిడ్-19 రిస్క్ కూడా కలిపి మనం ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేసామనుకోండి, బోత్ మనకేంటి ఎప్పుడు ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ అవుట్కమ్ ఆఫ్ మదర్ అండ్ ఫీటస్, ఈ రెండు బాగా జరిగినప్పుడే అది సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అని చెప్పగలం. ఆల్రెడీ రిస్క్ ఉన్న వాళ్ళని ఇంకో రిస్క్ అట్మాస్ఫియర్లో మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడున్న సెకండ్ వేవ్ తగ్గిపోతూ థర్డ్ వేవ్ వస్తుందేమో అనే ఊహాగానాల్లో, అందులో కూడా ఎలా వస్తుందో ఎవరికి హిట్ అవుతుందో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు మనం కొంచెం ప్లాన్ చేసుకొని, మీరు ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ అంటే ఇప్పుడు మనం ఒక 1 year నుంచి ట్రై చేస్తున్నారు అనుకోండి, అయినా రావట్లేదు. సపోజ్ 2 years, 3 years, 10 years ట్రై చేసిన వాళ్ళు కూడా రాకుండా ఉంటారు. ఆల్రెడీ అవ్వాల్సిన సమయం లేట్ అయిపోయింది. లేట్ అయిన తర్వాత మీరు ఈ 6 నెలల కోసం ఎక్కువ వరీ కాకండి. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలి, మనం ఎప్పుడు రావాలి, ఎప్పుడు చేయాలి, హై రిస్క్ వాళ్ళు కూడా ఎప్పుడు కావాలి అని అడుగుతారు. ఈ హై రిస్క్ వాళ్ళంటే ఎవరు? ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఏజ్లోనే అంటే రిప్రొడక్టివ్ ఏజ్లో 25 to 44 years దగ్గర ఉన్నవాళ్ళు, 20 years నుంచి 44 years దగ్గర ఉన్నవాళ్ళే. కానీ వాళ్ళకి హై రిస్క్ ఎలా ఉంటుంది? ఒకసారి డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్, బీపీ ఉంటుంది, లేదు థైరాయిడ్ డిజార్డర్స్ ఉంటాయి, బ్రాంకియల్ ఆస్తమా ఉంటుంది, కిడ్నీ డిజార్డర్స్ ఉంటాయి, కొంతమందికి మూర్ఛ, ఎపిలెప్సీ కూడా ఉంటుంది. అలా కాకుండా ఇంకేమన్నా క్రానిక్ పల్మనరీ డిసీజెస్ ఉంటాయి. అలా కాకుండా ఏదైనా హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్, వేరే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉండడం, లేదా మ్యాలిగ్నెన్సీస్, ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళని హై రిస్క్ గ్రూప్ అంటాం. ఇలాగే కాకుండా ఏమవుతుందంటే కొంతమంది కొన్ని ప్రెగ్నెన్సీస్ వచ్చిపోతూ ఉంటాయి, దాన్ని బ్యాడ్ ఆబ్స్టెటిక్ హిస్టరీ అంటారు. అంటే మోర్ దెన్ 3-4 అబార్షన్స్ అవ్వడం, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, ఇలా జరుగుతున్న వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఇంత రిస్క్లో ఉన్న మీరు మళ్ళీ ఇప్పుడు ఈ రిస్క్ అట్మాస్ఫియర్ అని ఎందుకంటున్నాం మనం? సెకండ్ వేవ్ అనుకోకుండా ఒక డెల్టా వేరియంట్ తోటి వచ్చి ఒకసారి సడన్గా బెడ్స్ అవి అవసరమైనప్పుడు బెడ్స్, ఆక్సిజన్, వెంటిలేటర్స్ దొరకని పరిస్థితి అలా వచ్చేసింది ఏప్రిల్ మే నెలల్లో. అలా ఇప్పుడు మనం ఎలా ఉంటుందో తెలియదు వచ్చే 6 నెలల కాలం. సో మనం ఏం చేయాలంటే ఈ 6 నెలల కాలంలో దీన్ని మీరు మన లోపాలని సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫెర్టిలిటీ పేషెంట్స్కి నేను ఇంతకు ముందే చెప్పినట్టు మేల్ ఫీమేల్స్లో 30%, ఇద్దరికి కలిపి 40% ఉందనుకోండి. హౌ టు రెక్టిఫై యువర్ డిఫెక్ట్స్ అనేది ఒకసారి ఆలోచించుకొని ఈ టైంని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, ఒకసారి ఏమవుతుందంటే చిన్న చిన్న యోగాతోటి, మెడిటేషన్ తోటి, ఎక్సర్సైజెస్ తోటి, కొన్ని లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల కూడా చాలా మీ జన్యు కణాల్లో అంటే ఇప్పుడు మన దగ్గర ఫాలికల్లో కానీ, ఒవేరియన్ ఫాలికల్స్లో కానీ, అలాగే స్పర్మ్లో కానీ
మనకి చాలా తేడాలు వస్తాయి అన్నమాట. అలా రావడం వల్ల ఏమవుతుందంటే వాటికి ఆక్సిజనేషన్ అది మంచిగా ఉండి మంచి ఫెర్టైల్ పీరియడ్ ఇంక్రీజ్ అయ్యి ఫెర్టిలిటీ రేట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే హై రిస్క్ పీపుల్లో ఏం చేయాలి, మీ డయాబెటీస్ కంట్రోల్ చేసుకోండి, గ్లైసిమిక్ కంట్రోల్, HbA1c లెవెల్స్ చూసుకొని ఈ 6 monthsలో లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకుని ఎక్సర్సైజ్ చేసుకుంటూ గ్లైసిమిక్ కంట్రోల్ చేసుకోవాలి డయాబెటీస్ వాళ్ళు. అలాగే హైపర్ టెన్షన్ వాళ్ళు, థైరాయిడ్ డిజార్డర్స్ వాళ్ళు కూడా గైట్రోజన్స్ ఎక్కువ తీసుకోకుండా అలా చేసుకోవచ్చు. థైరాయిడ్ అంటే వాళ్ళ కూడా కొన్ని ఎక్సర్సైజెస్ యోగా ఉంటాయి స్పెసిఫిక్గా 2-3 యోగాసనాలు వేసినంత మాత్రాన్నే మనకి రిలీఫ్ వచ్చేవి కూడా చాలా ఉన్నాయి. అలాంటివి చూసుకోండి. డైట్ ప్లాన్, కొన్ని కీటో డైట్స్ లేకపోతే లెస్ కార్బోహైడ్రేట్ డైట్, మోర్ ప్రోటీన్ డైట్ తీసుకుంటూ కొన్ని మార్పులతోటి కూడా మీ దానిలో చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం ఏం చేయమంటున్నాం, ఈ 3rd వేవ్ వచ్చి వెళ్ళిపోయే వరకు మీరు ఓపిక పట్టండి. లేదు ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళని పిల్లలు చూసుకోండి. ఇప్పుడు కొత్తగా ప్రెగ్నెన్సీస్కి వెళ్ళి రిస్క్లో పెట్టుకోకండి. ఎందుకంటే డెల్టా వేరియంట్తో 2nd వేవ్లో 5.7% చాలా ఎక్కువ మెటర్నల్ ఫీటల్ మోర్టాలిటీ రేట్ వచ్చింది. కాబట్టి డోంట్ గో ఇన్ టు దట్ రిస్క్. ఎందుకంటే COVID-19 తోటి మీకు సైటోకైన్ స్టామ్ ఒకటి, కోవిడ్ న్యూమోనియా, తర్వాత కోవిడ్ పల్మనరీ ఎంబాలిజం, ఈ 3 వల్ల మెటర్నల్ డెత్స్ అలాగే ఫీటల్ డెత్స్ వెంటిలేటర్స్ మీద నియర్ మిస్ కేసెస్ కూడా చాలా వచ్చినాయి. కాబట్టి బెటర్ నాట్ టు ఆప్ట్ ఫర్ ది ప్రెగ్నెన్సీ ఇన్ దిస్ 6 months. ఈ 6 monthsలో మీ హై రిస్క్ డిజార్డర్స్, COPD ఉందనుకోండి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, బ్రాంకియల్ ఆస్తమా, ఇలాంటివి రెస్పిరేటరీ డిసీజెస్ ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నప్పుడు కోవిడ్ తోటి ఇంకా న్యూమోనియా తోటి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వీటికి ముందు రెక్టిఫై చేసుకోండి. మీ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి రెక్టిఫై చేసుకోండి. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్లో జన్యు లోపాలు ఉన్నాయనుకోండి, టైపింగ్ చేసుకోవడం, ఏమైనా టార్చ్ ప్రొఫైల్స్ చేసుకోవడం, ఏదైనా ఒకవేళ సెప్టమ్ కానీ యూట్రైన్ సెప్టమ్ కానీ అనామలీస్ కానీ ఏమన్నా ఉంటే హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ, వ్యాక్సిన్ తీసుకుని ఒక 1 month ముందు, 2nd డోస్ కూడా అయిపోయిన 1 month తర్వాత ఇవి హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ సర్జరీలు చేయించుకొని మీకు ఏం ప్రాబ్లం ఉన్నా రెక్టిఫై చేసుకున్న తర్వాత ఇంకో ప్రెగ్నెన్సీకి వెళ్ళండి. అది చాలా మంచిది. ఇప్పుడు అందుకోసం మీకు ప్రీవియస్ వీడియో చూడండి, ఎందుకు కారణం మీద ఈ ప్రెగ్నెన్సీ ఇంత పోస్ట్పోన్ చేయమన్నాం అనేది వివరంగా తెలుస్తుంది. అందులోనూ రిస్క్లో ఉన్న ఇన్ఫెర్టిలిటీ కొంచెం లోపం ఉన్న వాళ్ళు, ఈ హై రిస్క్ పేషెంట్స్ ఏదైతే సిస్టమిక్ డిసీజెస్ ఉన్నాయో వాళ్ళు కూడా చాలా చక్కగా మీ లైఫ్ స్టైల్ మార్చుకొని అన్ని ఎక్సర్సైజు డైట్ ప్లాన్ చేసుకొని BMI బాడీ మాస్ ఇండెక్స్ 25 దగ్గర సెట్ చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు ఆనందంగా వైవాహిక జీవితం గడిపి ఈ 6 months తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోండి. అది మీకు చాలా ఫెచ్ అవుతుంది, అనవసరంగా మీరు రిస్క్లోకి వెళ్ళకుండా. ఎందుకంటే ఇప్పటికే చాలా కుటుంబ సభ్యులు, ఆప్తులు, బంధువులు ఇలాంటి మరణ వార్తలన్నీ విన్న 2nd వేవ్ ఇప్పుడిప్పుడే వెళ్తుంది. మనకి 3rd వేవ్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు. సో మీరేంటంటే ప్లానింగ్లో ఈ 6 months రెక్టిఫై చేసుకోండి మీ డిసీజెస్ని. మంచి హెల్దీ ప్రెగ్నెన్సీ కోసం, హెల్దీ అవుట్కమ్, బోత్ ఫీటస్ మదరు ఇద్దరు కూడా సక్సెస్ఫుల్గా బాగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే ERT అసిస్టెంట్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్లో IUIలు, IVFలు అవన్నీ కూడా ఇప్పుడు ఈ టైంలో మీరెవరు ప్లాన్ చేసుకోకండి. ఇవి ప్లాన్ చేసుకున్న కొద్దీ ఈ కోవిడ్ కాంప్లికేషన్స్, వైబిలిటీ ఆఫ్ ది ఫీటస్ అండ్ ఎంబ్రియో ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ప్లాన్ చేసుకోమన్న ఈ 6 monthsలో ఏం చేయాలంటే వీటితో పాటు మీరు ఏవైతే పైన ఇవన్నీ చెప్పినవన్నీ జాగ్రత్త పడుతూ చక్కగా శానిటైజేషను, మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ పెట్టుకొని వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకోవడం. ఫస్ట్ డోస్ తీసుకోండి, దానికి షెడ్యూల్లో 2nd డోస్ తీసుకోండి. 2nd డోస్ అయిన తర్వాత 1 month ఆగి పూర్తిగా యాంటీబాడీస్ వచ్చిన తర్వాతనే మీకు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోండి. దానివల్ల చాలా కోవిడ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ తగ్గి మీకు సక్సెస్ఫుల్ అవుట్కమ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ ఉంటుంది. మదర్, బేబీ చాలా చక్కగా ప్రెగ్నెన్సీ నుంచి ఆనందంగా సక్సెస్ఫుల్ అవుట్కమ్ తోటి మంచిగా ఉంటారు. ఆల్ ది బెస్ట్.